పాన్యం గ్రీన్ టెక్ పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ ప్రాపర్టీ ప్లస్ పవర్డ్ బై శ్రేష్ఠ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ సొంతింటి చిరునామాకి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాయి, తర్వాత క్రెడాయికి సంబంధించినటువంటి కొత్త బాడీ కూడా ఎలక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎస్ఎంఆర్ బిల్డర్స్ అధినేత రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి ప్రాపర్టీ ప్లస్ తరఫు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ సార్, మళ్ళీ ప్రెసిడెంట్గా మీరు ఎలక్ట్ అవ్వడం. ఎట్లాంటి కార్యక్రమాలని క్రెడాయి చేపట్టబోతోంది హైదరాబాద్లో ఎలక్ట్ అయినటువంటి కొత్త బాడీ? బేసికలీ మాకు ముందు ఉన్న ఫస్ట్ ఏంటంటే ఏదైతే ఇష్యూస్ మనం ఇమీడియట్గా మన బిల్డింగ్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్నదో ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ 1 year నుండి మేము సీఎం గారితో కేసీఆర్ గారితో దాని మీద వర్క్ చేస్తున్నాము. దాంట్లో మాకు మేజర్గా ఈ నాలా ప్రాబ్లం ఒకటి మేజర్ ఇష్యూ ఉంది. ఇది నాలాను అడ్రస్ చేయాలి. మరి ఈ 168 ఏదైతే మా జీవో ఎట్ ప్రజెంట్ అయితే మా బిల్డింగ్ బైలాస్ ఉన్నాయో దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ కూడా అవసరం ఉన్నాయి. వాటి మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము. అది చేయాలి. అంటే లాట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఆర్ దేర్ దట్. ప్లస్ ఏంటంటే మాకు ఈ ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ ఇష్యూ కూడా కొంచెం మేజర్ ఇష్యూ. అది దాన్ని కూడా మేము ఇప్పుడు అడ్రస్ చేయాలని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేశాము. మరి నెక్స్ట్ వచ్చేస్తే వీ హ్యావ్ దిస్ ఇంపాక్ట్ ఫీజ్ ఏదైతే మనకి మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో అయితే మన ఫీ స్ట్రక్చర్ ఉందో అది కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి అని దాన్ని కూడా మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా అడ్రస్ చేయాలి. ఇది మా ఫస్ట్ ఇమీడియట్ టార్గెట్ టు మూవ్ ఫార్వర్డ్. బట్ ఇన్ కంటిన్యూషన్ ప్రాసెస్లోకి వచ్చేసి ఏంటంటే మేము గవర్నమెంట్కు మా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాము. ఏదైతే ఈ ల్యాండ్స్ను బైఫర్కేట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ను తర్వాత మనం ప్రైవేట్ ల్యాండ్స్ను ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మన ఇప్పుడు సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఆక్షన్ కండక్ట్ చేస్తున్నది. ప్రాపర్టీ పర్చేజ్ చేసి ఆక్షన్లో పర్చేజ్ చేసిన దాని తర్వాత కోర్ట్ కేసెస్ లేదంటే ఆ ల్యాండ్ మీద ఇష్యూస్ రావడం జరగడం, దీంతో ప్రాబ్లం అయిపోయి మన బ్రాండ్ హైదరాబాద్ కూడా కొంచెం దెబ్బపడింది లాస్ట్ 4-5 yearsలో. ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఏంటంటే గవర్నమెంటే ముందు ల్యాండ్స్ మొత్తం పర్ఫెక్ట్ చేసుకొని ఏదైతే సిస్టమేటిక్గా గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసేసి ఈ ప్రైవేట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనే ఒకటి దాన్ని క్లారిటీ ఇస్తే బాగుంటుందనే దాని మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము. మరి క్రెడాయి మా ముందున్న ఈ ఇష్యూస్ కాకుండా మేము ఒక 4-5 ఏరియాస్లో దీంట్లో మేజర్ వర్క్ చేయబోతున్నాము. వన్ ఏంటంటే మాకు ఈ స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేప్పటికీ మా మెంబర్స్ ఏదైతే కొంత బడ్డింగ్ మెంబర్స్, ఇప్పుడు కొత్తగా వస్తున్న మెంబర్స్ కానివ్వండి, ఆర్ మిడ్ లెవెల్ మెంబర్స్ కానివ్వండి, ఇట్లాంటి మెంబర్స్కి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం అంటే వేరియస్ కన్సల్టెంట్స్ని పిలిపించేసి ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఏంటి, ఏ విధంగా వర్క్ చేసుకోవాలి, ఫండింగ్ ఏంటి, దానికి అక్కడ టార్గెట్ ఏరియాస్ ఏమేమి ఉంటుంది, కన్స్ట్రక్షన్ మనకు ఏ రేంజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ స్పెసిఫికేషన్స్ పెట్టాల్సింది, ఇట్లాంటి ఆల్ దీస్ థింగ్స్ను మనం ఏంటంటే మన మెంబర్ను గైడ్ చేయడానికి ఒక మెంబర్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కూడా మేము ఆలోచిస్తున్నాము. ప్లస్ మా మెంబర్స్కి ఉన్న స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ అనుకోండి, వారికి స్కిల్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి. దాని తర్వాత కంటిన్యూషన్లో ఏంటంటే వర్కర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆల్ దిస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ వన్ ఏరియా వాట్ వీ విల్ బి వర్కింగ్ అవుట్. మరి మాకు ఈ ఎవ్రీ డే టు డే ఏమైనా కొత్త ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ఈ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీస్ ట్యాక్స్ ఒకటి మాట్లాడేస్తున్నారు, ఈ లేబర్ సెస్ ఒకటి వచ్చేస్తుంది, మీన్ వైలు ఈ ప్రావిడెంట్ ఫండ్ ఇష్యూస్ కొన్ని వచ్చేస్తున్నాయి, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఉండనే ఉన్నది, కంపెనీ లాస్. సో వీటన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ అంటే ఒక ప్యానెల్ను, అంటే ఈ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ను ఒక ప్యానెల్ని క్రియేట్ చేసి రెగ్యులర్గా మనకు వర్క్షాప్స్, సెమినార్స్ ఆర్గనైజ్ చేయించాలి. ఆర్గనైజ్ చేయించేసి మన మెంబర్స్కి నాలెడ్జ్ షేరింగ్ ఉండాలని దీంట్లో. సో ఆ ఇష్యూ మీద మేము మేజర్గా వర్క్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. మరి ఇది కాకుండా ఈరోజు అయితే మనకు హైదరాబాద్లో ఉన్న మార్కెట్ పరిస్థితులు చూసినా కూడా, లేదంటే మనకు మార్కెట్ ఈవెన్ సేల్స్ మా పాయింట్ ఆఫ్ చూసినా కూడా నాట్ సో గ్రేట్. దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. అయితే మనం హౌ టు సస్టైన్ మనం బిల్డింగ్ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు ఇట్లాంటి మార్కెట్లో మనం ఏ విధంగా సస్టైన్ కావాలి. ఇప్పుడు లాస్ట్ 5 to 6 years మనం సస్టైన్ అవుతున్నాం కదా. ఫ్యూచర్లో కూడా మనము అన్నెసరీ ఎక్స్పెన్స్ తగ్గించేసి కన్స్ట్రక్షన్ను మనం క్వాలిటీ ఇస్తూ ఆన్ టైం చేస్తూ చేయడానికి మన ఓవర్ హెడ్స్ని తగ్గించుకోవడం కానీ, మనం మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మేము ఇప్పుడు దాని మీద ఏం చేస్తున్నారంటే బల్క్ మెటీరియల్స్ పర్చేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక కమిటీని అపాయింట్ చేస్తున్నాం మా మెంబర్స్ను. వారు దాంట్లో ఏంటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఈ బిల్డింగ్ మెటీరియల్స్ డీల్ చేస్తున్న వాళ్ళను ఈ మ్యానుఫ్యాక్చరర్స్ని పిలిపించేసి వాళ్ళతో డీల్ చేసేసి మనకు ఒక సబ్సిడైజ్ కాస్ట్, అంటే మనకు మధ్యాహ్న దళారు లేకుండా మనకు ఒక మంచి రీజనబుల్ కాస్ట్కు, తక్కువ కాస్ట్కు వచ్చే విధంగా వర్కౌట్ చేయించేసి ఇది మన మెంబర్స్కి మనము పాస్ ఆన్ చేస్తే ఒక 10 to 15% మనకు మెటీరియల్ కాస్ట్ పాసిబిలిటీ రిడక్షన్.
సో ఈ ఏరియా మీద మేము యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ అండ్ అదర్ పార్టీస్ యాక్చువల్లీ వీఆర్ హ్యావింగ్ ద సెకండ్ జనరేషన్ మెజారిటీ హైదరాబాద్ బిల్డర్స్ మా క్రెడా మెంబర్స్ కూడా సీనియర్ ఆల్ ఫస్ట్ జనరేషన్ నౌ ద సెకండ్ జనరేషన్ వచ్చేసింది. ఈ సెకండ్ జనరేషన్కు మనం ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అంటే ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ క్రియేట్ చేయాలి. అండ్ మనం ఎన్ని బాధలు అనుభవించినా ఎన్ని చేసినా కూడా ఏంటంటే ఈ జనరేషన్కు వాళ్ళకి అంత ఇబ్బంది పడలేరు వాళ్ళు. సో ఈ సెకండ్ జనరేషన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక మేనేజర్ స్కిల్స్ ఆర్ లేదంటే వరకు ఈ బిల్డింగ్ ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ ఆర్ ఈ టాక్సేషన్ ఇష్యూస్ మీద కూడా నాలెడ్జ్ అండ్ గెట్టింగ్ అండర్స్టాండింగ్ ఆల్సో. క్రెడా ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ. సో ఈ వాళ్ళకు కూడా ఒక కెమిస్ట్రీ మ్యాచ్ కావాలి ఆల్ మెంబర్స్కి. సో దట్ వాళ్ళకు ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒక యూత్ వింగ్ అని చెప్పేసి మా క్రెడా దాంట్లో వాళ్ళకు ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి వేరియస్ ప్రోగ్రామ్స్ టెక్నికల్ సైడ్ టాక్సేషన్ సైడ్ మెటీరియల్ సైడ్ అండ్ మేనేజర్ ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అండ్ ఈవెన్ వర్కింగ్ యాక్చువల్లీ పుట్టింగ్ బ్యాక్ యాక్చువల్లీ అవర్ క్రెడా మోటో ఇన్ టు దేర్ బ్రెయిన్స్ ఆల్సో. సో దట్ ఏదంటే వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నాము, ఒక రెస్పెక్టబుల్ ఉన్న ప్రొఫెషన్ వాళ్ళకి ఒకటి మనము మూమెంట్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఈ యూత్ వింగ్ను ట్రైన్ చేయడం కూడా మా దాంట్లో ఒక మేజర్ పార్ట్. మనకు ఒక సోషల్ స్టేటస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ముందుకు పోయి వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ దిస్ పర్టికులర్ రోల్ వీ హ్యావ్ టు ప్లే ఇన్ ఎ బిగ్ వే. అందుకని బ్రాండింగ్ ఆఫ్ ద క్రెడా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన మెంబర్స్ ఇష్యూస్ ఏవైతే మన పర్చేస్తో కానివ్వండి, మన ల్యాండ్ ఓనర్స్తో కానివ్వండి, ఎనీ అదర్ ఇష్యూస్ ఏమున్నా కూడా వాటిని మనం ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి. అండ్ గోయింగ్ టు థర్డ్ పార్టీ కన్జ్యూమర్ ఫోరం పోయే బిఫోర్ కానీ ఆర్ లేదంటే లీగల్ కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళే బిఫోర్ కానీ మనం అడ్రస్ చేసేసి 99% స్మాల్ ఇష్యూస్ విచ్ యాక్చువల్లీ వీ కెన్ క్లారిఫై. మేము దాన్ని రెగ్యులర్ చేయొచ్చు. సో ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామో అదేమవుతుంది మన మెంబర్స్ కూడా ఒక బెనిఫిట్ అవుతుంది. అండ్ మనకు పర్చేజర్స్ లెవెల్లో మార్కెట్ లెవెల్లో ఓవరాల్గా సిటిజన్స్ లెవెల్ ఏంటంటే యూ గెట్ ఏ గుడ్ నేమ్. అంటే క్రెడా అంటే ఇది ఒక మంచి రెస్పెక్టబుల్ బ్రాండ్ అనే ఒకటి మనకు మంచి పేరు వస్తున్నది. సో ఈ ఏరియాస్లలో కంటిన్యూస్లీ వర్కింగ్. బట్ ఈ 2 yearsలో మేము ఇంకా వీల్ బి ఫోకసింగ్. అండ్ మా క్రెడా మెంబర్స్లో నుంచి కూడా మా ఆఫీస్ బేరర్స్లో నుంచి కానివ్వండి, మా ఈసీ మెంబర్స్ నుంచి కానివ్వండి, ఆర్ సమ్ ఆఫ్ అవర్ సీనియర్ మెంబర్స్ ఎవరైతే నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఉన్నదో వేరియస్ కమిటీస్ ఫామ్ చేసేసి ఆ కమిటీస్కి కొంతమంది కన్వీనర్స్గా కొంతమంది మెంబర్స్గా పెట్టేసి దీని మీద మేము వర్క్ చేయాలని చెప్పేసి దీస్ అవర్ ఓవరాల్ రోడ్ మ్యాప్ ఫర్ ద ఫ్యూచర్. సార్ ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లే సార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు గ్రోత్ మనం ఇప్పటివరకు చూసాము, సో ధరల విషయానికి వస్తే ఎంత పెరిగేటువంటి ఛాన్స్ కనబడుతుంది? ఇది మనము లాస్ట్ 4-5 years నుంచి కంటిన్యూస్ మాట్లాడుతున్నాం. బట్ లాస్ట్ 6 months బిఫోర్ 6 months నాట్ మచ్ బికాజ్ ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ టైము మనకు అంత అది కరెక్ట్ మన పబ్లిక్లో కూడా ఒక ఒపీనియన్ కూడా ఏంటంటే ఇంకేమవుతుందో తెలియదనే ఒకటి ఉంటుంది. కానీ మనకి January, February నుండి మాత్రం థింగ్స్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. దట్ ఇంప్రూవ్మెంట్ మనకైతే ఓవర్ నైట్లో ఇంప్రూవ్మెంట్ కాకుండా మంత్ ఒక 5 to 6% ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తున్నది. మరి ఇప్పటి నుండి మనం చూసాం అనుకోండి మేబీ అప్ టు November, December, ఆల్రెడీ వీఆర్ జూలై కదా, ఈ రాబోయే టైం కూడా మనకు మంచి టైం వస్తుంది. మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది 1 by 1 యాక్చువల్లీ దే ఆర్ అడ్రస్సింగ్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అడ్రస్ చేశారు హైదరాబాద్లో. అండ్ టుడే వీ కెన్ బూస్ట్ అంటే మనం చెప్పొచ్చు మొత్తం ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్లో ది లా అండ్ ఆర్డర్కి వచ్చేప్పటికి వీల్ బి ద ఫస్ట్ 1-2లో ఉంటాం మనం. ఓకే సార్. సో దట్ ఈస్ అ క్రెడిబిలిటీ టు అవర్ గవర్నమెంట్ ఆర్ మన చీఫ్ మినిస్టర్ గారికి. సెకండ్ వచ్చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన గవర్నమెంట్ యాక్చువల్లీ నౌ దే వర్క్డ్ అవుట్ వేరియస్ డీటెయిల్స్ ఆఫ్ ద రోడ్ నెట్వర్క్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, వాటర్ సప్లై సిస్టమ్ కానివ్వండి, దీని మీద పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎక్కడైతే పెండింగ్ ఉన్న వర్క్స్ ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేశారు. ఇప్పుడు ఈ మనకు నెక్స్ట్ 2-3 monthsలో ఆర్ మ్యాక్సిమం ఐ కెన్ సే బై October, November వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 100% వాటర్ ఫెసిలిటీ ఫర్ అవర్ హైదరాబాద్. ఇది మన కృష్ణా phase 3 ఆల్రెడీ వాటర్ వచ్చేస్తున్నది. ఇంకా మేబీ అయితే అనదర్ 15 days 20 days వీఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ 30-40 MGD వాటర్ వస్తుంది. మరి గోదావరి నుండి కూడా మనకు ఎల్లంపల్లి డ్యామ్ నుండి కూడా మనకు వాటర్ వస్తున్నది. వీఆర్ గోయింగ్ టు గెట్ 72 million gallons ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎల్లంపల్లి డ్యామ్. సో విత్ దట్ 72 million gallons ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి 100% మనకు సఫిషియెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ బోర్ వేయాల్సిన అవసరం లేదు, అంత వాటర్ ఉంటుంది. మరి ఈ వాటర్ కూడా ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మన అండర్ కన్స్ట్రక్షన్ మేము లాస్ట్ టైం వీ హ్యాపెన్ టు మీట్ చీఫ్ మినిస్టర్ అండ్ వీ హ్యాడ్ ఒక 5 hours మేము కంటిన్యూగా డిస్కస్ చేసాం వారితో. ఆ డిస్కస్ చేసినప్పుడు నేను పర్సనల్గా ఇష్యూ రేజ్ చేశాను. నేను చెప్పాను సార్ మాకు
అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మాకు వాటర్ ప్రాబ్లం అవుతున్నది. బయట నుంచి మేము వాటర్ తీసుకొచ్చేస్తే అది ఆ కెమికల్ అంటే వాటర్ క్వాలిటీ మీద మాకు డౌట్ వస్తున్నది. మరి ఆ వాటర్తో మేము కన్స్ట్రక్షన్ చేస్తే మనకు బిల్డింగ్ క్వాలిటీ కూడా స్పాయిల్ అయ్యే పాసిబిలిటీ ఉన్నది. మరి మీకు ఇండస్ట్రీస్కి ఎట్లా సప్లై చేస్తున్నారో అట్లా మాకు ఇప్పుడు మేము కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం కదా, మరి మాకు ఈ ప్రోడక్ట్ తయారు చేయడం మాకు కూడా మీరు వాటర్ ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ వాటర్ ప్రొవైడ్ చేస్తే మరి మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగా ఇవ్వగలుగుతాం. ఇట్లా వారు ఏమన్నారంటే ఇప్పుడు ఇమీడియట్గా మేము చేయలేము, బట్ నెక్స్ట్ 6 to 9 months టైంలో అంటే ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫుల్ వాటర్. అంటే అసలు నేను అనుకుంటా మొత్తం కంట్రీ మొత్తంలో దిస్ ఈజ్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీ వేర్ దిస్ ఫెసిలిటీ ఈజ్ గోయింగ్ టు బి దేర్. అండ్ రోడ్స్కి వచ్చేప్పటికి మీకు తెలుసు, నౌ దెర్ బి సో మెనీ జంక్షన్స్, సో మెనీ ఏరియాస్. ఈవెన్ టుడే ఆల్సో దే అనౌన్స్డ్ హౌ మెనీ ఏరియాస్ దే ఆర్ గోయింగ్ టు డూ. సో ఈ మన మెట్రో అనుకోండి, ఆర్ లేదంటే రోడ్ నెట్వర్క్ కానివ్వండి, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, అండ్ మన రేడియల్ రోడ్స్, ఇది మన ఓఆర్ఆర్కు కనెక్ట్ అవుతున్న రేడియల్ రోడ్స్ కానివ్వండి. సో దీంతో ఏమవుతుంది, మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, అండ్ అట్ సేమ్ టైమ్ రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మరి ఎంప్లాయ్మెంట్కి వచ్చేప్పటికి నౌ అవర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ థరోలీ అక్రాస్ ద గ్లోబ్. అంటే మన బ్రాండింగ్, మన తెలంగాణ బ్రాండింగ్ కానివ్వండి, హైదరాబాద్ బ్రాండింగ్ కానీ, మన కేటీఆర్ గారు ఈజ్ బికమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. అండ్ వేర్ ఎవర్ ఈజ్ గోయింగ్ ఈజ్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఈజ్ ఎక్సెలింగ్ ఇన్ ఈజ్ యాక్టివిటీ. అండ్ వారి ఎఫర్ట్స్, మన గవర్నమెంట్ ఎఫర్ట్స్, మన సీఎం గారి ఎఫర్ట్స్ ద్వారా మనకి ఈరోజు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ కొత్తగా వచ్చి పెట్టేస్తున్నాయి, పాత వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే మనకు క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నది. అండ్ టాటాస్ ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు గూగుల్, అమెజాన్, యూ నేమ్ దిస్ లైక్ దిస్, మన ఐసిఐసిఐ అండ్ వేరియస్ కంపెనీస్ దే ఆర్ నౌ ఇంప్రూవింగ్ బికాస్ ఇక్కడున్న గవర్నమెంట్ సపోర్ట్ కానివ్వండి, ఆర్ లేదంటే ఇక్కడున్న మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. ఈ సమ్మర్ చూడండి, యాక్చువల్లీ వీ నెవర్ హ్యాడ్ ఏ పవర్ కట్. సో దట్ ఈస్ ద క్రెడిబిలిటీ టు అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ అండ్ మన సీఎం గారి కమిట్మెంట్ అది. అంటే ఇంత పర్ఫెక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైతే మనకు ఈ నెక్స్ట్ 4 to 5 monthsలో ఫర్దర్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. అండ్ నేను ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే బై బేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ 25 to 30% మినిమం బై నెక్స్ట్ మనకి 6 monthsలో మనకు ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇస్ దిస్ రైట్ టైమ్ టు బై ఏ హౌస్ ఆర్ ఫ్లాట్స్? ఆల్వేస్ హైదరాబాద్ ఇస్ ద చీపెస్ట్ ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ ఈవెన్ 2-tier సిటీస్ కన్నా కూడా మన హైదరాబాద్ చాలా తక్కువ కాస్ట్. అండ్ ఈరోజు ఇంత తక్కువ కాస్ట్లో ఏదైతే ప్రాపర్టీ అవైలబుల్ ఉన్నదో, మన హైదరాబాద్ ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే మీకు 9 లక్షలు 10 లక్షలు కూడా 2 bedroom ఫ్లాట్ దొరుకుతుంది, 25 లక్షలు దొరుకుతుంది, 50 లక్షలు దొరుకుతుంది. అంటే ఏ ఇన్కమ్ రేంజ్ ఉన్న వాళ్ళకు అవైలబిలిటీ ఉంటుంది. సో అట్లాంటి మనకు అవైలబుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫెసిలిటీని ఇప్పుడు అవైల్ చేసుకోవాలి. ఈ అవైల్ చేసుకోకుండా మనం రేపు రేట్స్ అని పెరిగిన తర్వాత రేట్స్ పెరిగిపోయి అని చెప్పేసి బాధపడుతూ కూర్చోవద్దు. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ అయితే పెరగాలో అంత శాలరీస్ పెరిగాయి కదా సడన్గా ఈ 6 months కానీ 9 months కానీ. సో ఇప్పటికి కూడా ఇంకా హైదరాబాద్లో ఇంకేం తక్కువ ఉంది. లాస్ట్ 4-5 years నుండి మనం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అన్నామో, ఇంకేదో అన్నామో అన్నీ మాట్లాడుకొచ్చాం. బట్ టుడే ఈవెన్ ఎస్టర్డే ఇన్ వన్ సర్వే స్టాటిస్టిక్స్ హైదరాబాద్ స్టూడ్ యాజ్ 2nd best city in the country next to Bombay. So in the various areas actually when Hyderabad is having so many advantages and then ఇంకా మనకు ప్రాపర్టీ ఇంకా ఏమైపోతుందో అనే ఆలోచన అవసరం లేదు. అంటే ఈ నెగటివిటీ తగ్గించేసి రియల్గా హైదరాబాద్లో ఎవరైతే ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటారో, ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు 100% యాక్చువల్లీ దిస్ ద టైమ్ యాక్చువల్లీ దే షుడ్ రియలీ పర్చేస్ ద ప్రాపర్టీ. సార్ థ్యాంక్ యూ సార్. మా ప్రాపర్టీ ప్లేస్లోకి వచ్చేసి హైదరాబాద్ డెవలప్మెంట్తో పాటుగా క్రీడా కొత్త బాడీ ఏం చేయబోతోంది, సో ఎట్లాంటి నిర్దేశకాలు పెట్టుకొని వాటిని అమలు చేయబోతుందో తెలియజేసినందుకు. ప్రాపర్టీ ప్లేస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం.